హాయ్ ఫ్రెండ్స్, మీషోలో తీసుకున్న ఈ బాక్స్ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ బాక్స్ ఏంటంటే మన జ్యువెలరీ పెట్టుకోవడానికి, జ్యువెలరీ అంటే ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఇలా దేనికి దానికి ఇయర్ రింగ్స్ సెట్ పేరు ఉంటుంది కదా, సెట్ అట్లా పెట్టుకోవడానికి అనమాట. అయితే ఎలా ఉంటుందంటే ఈ బాక్స్ ఫస్ట్ ఇలా ఇవి ఇలా విడిగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా విడిగా వచ్చేస్తాయి. ఇట్లా ఇట్లా పెట్టేసి ఇట్లా ఇట్లా మొత్తం ఇట్లా ఖాళీగా ఇలా వచ్చేస్తాను. బాక్స్ మొత్తం అలానే ఇవి కూడా ఇలా కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో మనకి ఇక్కడ పెట్టుకోవడానికి ఇలా దీన్ని ఇట్లా దీంట్లో పెట్టడానికి ఈ రెండు ఇట్లా ఉన్నాయి కదా, వీటి మధ్యలో ఇట్లా పెట్టేసేయాలన్నమాట. దీన్ని పెట్టేసుకొని మన ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, ఇయర్ రింగ్స్ ఇలా వేసేసుకోవాలి. ఈ బాక్స్ లాగా ఫామ్ అయిపోద్ది. సో ఇంకోటి ఇట్లా ప్లాస్టిక్వి ఇట్లా ఉంటాయి, మన ఇష్టం. ఇటు తిప్పైనా పెట్టుకోవచ్చు, ఇటు తిప్పైనా ఎట్లయినా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని దీంట్లో ఒక 2 ఇయర్ రింగ్స్ అనమాట అలా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఇయర్ రింగ్స్ ఏ పేరుకి ఆ పేరు ఇది ఇలా. సో ఎంత సైజ్ వరకు పడతాయంటే ఈ బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ కూడా పట్టాయి అన్నమాట. ఈ బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ కూడా పట్టాయి దీంట్లో, సెట్ 2 ఇలా ఇయర్ రింగ్స్ పట్టాయి. ఇంకా కొంచెం పెద్ద సైజ్ అయినా పడతాయి. సో ఇలా ఎన్ని బాక్సెస్ వచ్చాయి అంటే మొత్తము 1 2 3 4 5 6 ఇటు 6 మొత్తం 36 బాక్సెస్ వస్తాయి అన్నమాట. ఇలా మొత్తం ఈ బాక్స్ మొత్తం పెట్టుకోవడానికి. ఒకవేళ పెద్దవి ఉన్నాయనుకోండి, ఇయర్ రింగ్స్ కానీ ఏమైనా క్లిప్స్ కానీ ఇలా వేసుకోవచ్చు అనమాట. ఇలా తీసేసి క్లిప్ ఉంది ఈ చిన్న బాక్స్లో పట్టదు కాబట్టి ఇలా 2 3 తీసేసి ఇలా వేసేసుకొని ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది నాకు మేబీ 150 అలా పడినట్టుంది. ఈ బాక్స్ 200 బిలోనే పడింది. సో బాగుంది. మా మమ్మీ ఇయర్ రింగ్స్ అన్నీ నేను ఇందులో వేసేసాను అనమాట. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా బాక్స్ సైజు ఇది ఇలా వచ్చింది. సైడ్కి వచ్చేసి ఇలా వచ్చింది. ఇలా మూతలు ఇలా వచ్చేసాయి. ఇలా క్లోజ్ చేసేసుకొని మళ్ళీ ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా పెట్టేసుకొని సో మీకు ఎప్పుడైనా సరే ఇయర్ రింగ్స్ తీసుకోవడానికి ప్రాబ్లం ఉండదు. మీకు ఏ ఇయర్ రింగ్ కావాలంటే అది ఇట్లా తీసేసుకొని మీకు పెట్టేసుకోవచ్చు అనమాట. బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.